నమస్కారం. మన విశ్వగురు అయిన బ్రహ్మర్షి పితామహపత్రి వారికి ఆత్మ ప్రణామాలు. మరి జూన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన సుధాకర్ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు. సీతాయనం గురించి తెలుసుకుందాం. ఆ పైన వారం ఏంటి అంటే ఆ నది పక్కన కూర్చొని అంటే సీతమ్మ తల్లి గురించి తెలుసుకున్నాం. ఒక ఎద్దు నదిలో పడితే నదిని కోపించడం, మళ్ళీ తన తండ్రి జనక మహారాజుకు చెప్పి ఆ రైతుకు ఒక ఎద్దును ఇప్పించడం, ఇవన్నీ పోయిన వారం తెలుసుకున్నాం మాస్టర్. ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ యథావిధిగా సీతమ్మ మాత ఏం చేస్తుంది అంటే నది కడికి వస్తుంది. అంటే మళ్ళీ మీనాక్షి ఉన్ను వాళ్ళు నది కడికి వచ్చి ఉంటారు. అంటే మళ్ళీ ఈమె మీనాక్షి గమనిస్తుంది సీతమ్మని. ఎలా అంటే పైన అంతకు ముందేమో చాలా కోపగించింది. ఏమన్నా నది మాతను నువ్వెందుకు వేసినావు ఇట్లా ఆ ఎద్దు అంటే ఆ ఎద్దును నువ్వెందుకు నీలోకి తీసుకున్నావని కోపగిస్తుంది అన్నట్టు. కానీ ఇప్పుడు ఎలా అంటే ఆమె నేను పొరపాటుగా నిన్ను కోపంగా మాట్లాడిన నది మాత అంటే ఒక ఎలా అంటే ఒక అంటే క్షమాపణ చెప్పినట్టు అక్కడ నది దగ్గర నిలబడి మాట్లాడుతుంది అన్నట్టు. అంటే ఈ మీనాక్షి ఆ సీతామాతను గమనిస్తుంది. ఈమె నిన్న ఈసారిలాగా కోపంగా లేదు. అంటే ఒక అంటే క్షమాపణలు కోరడానికి నిల్చున్నట్టు ఉంది అని ఆ మాతను గమనిస్తూ ఉండంగా ఆ నదిలోకెళ్ళి ఒక కాంతి అంటే ఒక కాంతి వలయంలాగా పైకి వచ్చి పైకి వస్తదన్నట్టు. వచ్చి ఒక దాని నీటి చుట్టూ ఒక రౌండ్ లాగా తిరిగి వెళ్ళిపోతదన్నట్టు. వెళ్ళిపోయింది. అదొకటి ఎవరు ఈమె మీనాక్షి కూడా గమనిస్తది. అంటే సీతమ్మ ఆహ్, అంటే సీతమ్మ తల్లి ఒక శక్తి మాత. ఈ జగత్తుకే ఒక లోకాలకి మాత గాబట్టి అంటే ఆమె ప్రతి దానితోని మాట్లాడతది. నదితోని మాట్లాడుతది, చెట్లతోని, పక్షులతోని ప్రతి దానితోని మాట్లాడుతది గాబట్టి, ఆ నది మాతతోని కూడా ఈమె గుసగుసలాడుతది. అంటే మాట్లాడుతదన్నట్టు. అలా గుసగుసలాడడము ఎవరు మీనాక్షి గమనిస్తది. గమనించి అంటే అడుగుతుందన్నట్టు. ఎలా అంటే ఆశ్చర్యం కొద్దీ అంటే ఈమె ఎవరితోని మాట్లాడుతుందో మీనాక్షి తెలవడం లేదు. అంటే ఆ మాటకేమో నది అమ్మ తల్లితోని మాట్లాడుతుంది. ఎవరు? సీతమ్మ. మరి ఈమె ఆశ్చర్యం కొద్దీ అడుగుతదన్నట్టు సీతమ్మ తల్లిని. "ఏమిటమ్మా మరి అదేంటి నువ్వు గుసగుసలాడుతున్నావు" అన్నప్పుడు "నీకు అక్కడ ఆమె ఒక అందమైన రూపము నువ్వు చూసినవా మీనాక్షి" అని అడుగుతది తల్లి. అంటే "లేదమ్మా నాకు రూపం ఏది కనబడలేదు గానీ ఒక కాంతి వలయం అయితే నాకు కనబడ్డది" అని మీనాక్షి చెప్తది. అంటే ఆమె నది దేవత. ఆమె నన్నిక్కడికి పిలిచింది. అంటే మరణం గురించి నాకు వివరించింది. అంటే నేను కోపంలో ఆ నది మాతను కోపగించిన గాబట్టి మళ్ళీ ఈరోజు నన్ను పిలిచి నాకు చెప్తుంది. అంటే ఎలా అంటే ఆమెకి నాకు అంటే మరణము జీవితంలో ఒక భాగము మనకు. ఆ జీవితంలో ఒక భాగమైన ఆ మరణాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది మరి ఆ ఎద్దు శరీరం వదిలే సమయం వచ్చింది. అంటే కొత్త శరీరం తీసుకునే సమయం వచ్చింది గాబట్టి అది దానిని నాలోకి తీసుకున్నా. అంటే మరణం లేనిది జననం లేదు. జననం లేనిది మరణం లేదు. అంటే ఇవి జనన మరణాలు మనకు అంటే ఈ ప్రకృతిలో ఒక భాగం అన్నట్టు ఆమె చెప్తుందన్నట్టు. ఎవరికి? మన సీతమ్మకు నది మాత చెప్తుందంట. మాట్లాడి చెప్తుందన్నట్టు. అంటే ఇదంతా చెప్పంగానే ఈమె కృతజ్ఞత చెప్పుకుంటది సీతమ్మ తల్లి. మళ్ళీ ఆ నది మాత వెళ్ళిపోతదన్నట్టు. మనకు అదే ఒక సినిమాలో చూపిస్తారు మాస్టర్స్ అది వెంకటేషును ఒక చిన్న పాప. అది బ్రహ్మపుత్రుడా మరి అదే గావచ్చు. ఆ పిల్ల చిన్న పాప ఎంత మంచిగా మాట్లాడుతది అంటే, ఈ సముద్రము పెద్దమ్మ అని, రొయ్య మీసల తాతయ్య అని అంటే, అంటే అవి అందులో ఉన్న చేపలను అన్నిటిని ఒక బంధుత్వంలాగా చెప్తది. మా తాతయ్య రొయ్య తాతయ్య, తాబేలు మామయ్య అనుకుంటా, ఆ సముద్రం పెద్దమ్మ మంచిది అని ఇవన్నీ చెప్తా. అంటే అట్లా ఇప్పుడు ఈ సీతమ్మ తల్లి కూడా అన్నిటితోని మమేకమై ఉన్నది. ఒక ప్రకృతి. ఆ తల్లి ప్రకృతి గాబట్టి ప్రతి ఒక్క ఏంటి అంటే ఒక చెట్టుతోని, ఒక పక్షితోని, ఒక ప్రతి దానితోని అంటే మాట్లాడే మాట్లాడే అవగాహన అంటే ఈ సీతమ్మనే ప్రకృతి, ప్రకృతే సీతమ్మ గాబట్టి, మరి అలా అన్నిటితోని మాట్లాడగలిగే శక్తి ఆ తల్లికుంది. అంటే మనకు చూస్తందుకు అంటే వీళ్ళకి చూస్తానికేంటంటే చిన్న పాప అనుకుంటుర్రు. కానీ ఆమె ఒక శక్తి మాత. ప్రతి ఒక్క అణువణువు గమనించుకునే ఆ తల్లి అని వీళ్ళకు మెల్లమెల్లగా అర్థమైతుందన్నట్టు. మరి అలా చెప్పి ఆమె వెళ్ళిపోతది. ఓయ్ గోదావరి మాత ఎళ్ళిపోతది. నది మాత ఎళ్ళిపోయినంక మరి ఆమెతోని మాట్లాడిన విధానం చూస్తే ఈమెకు ఎంత విచారం అనిపించింది మీనాక్షికి. మరి ఇక్కడ ఏమంటుందంటే రైతు యొక్క అడుగుతుంది సీతమ్మను మీనాక్షి ఏమని?
ఆ రైతు అంటే అతని దుఃఖం నీ హృదయాన్ని కదిలింప చేసింది కదా మాత అని అంటది. అంటే అవును మీనాక్షి, నాకు బాధగా అనిపించి నేను అందుకే కోప్పడ్డాను అని చెప్తది. అంటే మళ్ళీ అడుగుతది మీనాక్షి మళ్ళీ అడుగుతది. అంటే మరణం గురించి చెప్పేది సత్యమే గావచ్చు. అంటే ఇప్పుడు చెప్పింది గదా నదీమాత. ఆమె ఎద్దుకు మరణం సమయం ఆసన్నమైంది. అంటే ఈ శరీరం వదిలి కొత్త శరీరం తీసుకునే సమయం వచ్చింది గాబట్టి, మరణం లేనిది జననం లేదని చెప్తుండ్రు. అంటే అలా చెప్పడం సత్యమే. అది సత్యమే. మరణం అంటే సత్యమే. కానీ దాన్ని జీర్ణించుకోవడం కష్టం అంటుంది. అంటే కష్టమైన అని మీనాక్షి అంటుంది. అన్నప్పుడు సీతమ్మ తల్లి వెనుకకు తిరిగి మీనాక్షిని అట్లనే చూస్తదన్నట్టు. చూసి అడుగుతది. అంటే మీనాక్షి, నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు చాలా బాధకు గురైనవు గదా! అని అడుగుతది. అడిగినప్పుడు ఆమె అలానే చూస్తది. అంటే ఈ ఈ అంటే ఈ సీతమ్మ మొన్న అంటే ఇప్పుడు జన్మించింది గదా! ఆ సంగతి ఈమెకెట్లా తెలుసు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తదన్నట్టు మీనాక్షి. మరలా ఏంటంటే ఏమనలేక తల ఊపుతదన్నట్టు. అవును అన్నట్టు. ఊపినంక మళ్ళీ ఏమంటదంటే అంటే అడుగుతది మళ్ళీ. "ఇది నీకెలా తెలుసమ్మా?" అని అడుగుతది సీతమ్మని. "ఇది నీకెలా తెలుసమ్మా?" అని అన్నప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పలేక నవ్వి ఊరుకుంటది సీతమ్మ. అంటే నాకు తెలవకపోవడం ఏంది అన్నట్టు నవ్వి ఊరుకుంటదన్నట్టు. మరి అంటదన్నట్టు. ఎందుకంటే ఆయన మరణం నీకు అంటే ఎంత ఆయన మరణానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఆయన డిజైన్ ఆయనది. అంటే ఆయన వచ్చిండు, ఆయన పని పూర్తి చేసుకున్నాడు, వెళ్ళిపోయిండు. దానికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని ఆమె చెప్తదన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటదంటే నువ్వు ఎంత మీ తండ్రిని నువ్వు మీ తండ్రి మరణం గురించి నేనెన్నో సార్లు నీకు చెప్తున్నా. అంటే అపరాధ భావన నువ్వెప్పుడు కూడా నీలో ఉంచుకోకు అని చెప్తదన్నట్టు. అంటే ఇక్కడ మీనాక్షి ఆ రాత్రి తన గదిలోకి వెళ్ళి సీత నాలో ఈ భావాలన్నీ ఎట్లా గమనించింది అంటే ఈమె అంటే నువ్వు ఇంకా మర్చిపోతలేవు నీ తండ్రి బాధ. నీలో ఇంకా కొంచెమంత ఉంది అని చెప్పి మీనాక్షి గదిలోకి వెళ్తది సీతమ్మ వెళ్లి. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి అంటే మౌనంలోనే ఆమెలోని బాధలన్నీ తీర్చేసింది. నాకెంతో తేలికయిందని ఇక్కడ చెప్తుందన్నట్టు మీనాక్షి. అంటే ఇట్లా మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఒక సంఘటన జరుగుతది. ఎలా అంటే ఒక ప్రకృతిలో మరి అక్కడ ఏంటి అంటే ఎంతో గాఢంగా అక్కడ ఒక అంటే మిథులకు కొన్ని గంటల దూర ప్రయాణం అన్నట్టు. అలాంటి అరణ్యం. అలాంటి ఆ ప్రకృతిలో మరి ఆ అరణ్యం మధ్యలో ఒకటేంటి అంటే నూతనంగా అంటే కొత్తగా ఒకటి ఆశ్రమం నిర్మిస్తుండ్రు అక్కడ. అప్పుడు ఆ ఆశ్రమానికి ఈ జనక మహారాజు సీతామాతను తోలుకొని వెళ్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా గాని ఆ మాతను తీసుకొనే వెళ్తాడు. అంటే ఆహ్, జనక మహారాజు ఎప్పుడు తపస్సు చేసుకుంటా ఉంటాడు గాబట్టి, అంటే ఆ సీతమ్మ తల్లి ప్రతి గమనికను గమనిస్తూనే ఉంటాడు. అంటే ఆమె మాట్లాడే మాట గాని, వేసే అడుగు గాని ప్రతిది గమనించుకునే ఉంటాడు. ఎవరు? జనక మహారాజు. మరలా ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే ఆహ్, ఋషులు అక్కడ ఆశ్రమంలో కట్టడానికి అక్కడ అరణ్యం మధ్యలో ఒక విశాలమైన ప్రదేశంలో ఒక నూతనంగా ఒక కొత్తగా నిర్మించడానికి అక్కడ ప్రారంభిస్తుండ్రు అన్నప్పుడు చాలా పెద్ద ఆశ్రమం అట. అక్కడికి సీతామాతను తోలుకొని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళేంటంటే ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమతోని ఆ ఋషులు వీళ్ళని ఆహ్వానిస్తారు. ఎవరు మన జనక మహారాజును, సీతమ్మ తల్లిని ఆహ్వానిస్తారు. కానీ మహారాజు అంటే హ్మ్, ఈమె వెళ్ళదన్నట్టు. వెళ్ళక బయటనే ఉంటది. అక్కడ ఉన్నప్పుడు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆశ్రమ అభివృద్ధి కోసం అంటే ఎన్నో చర్చలు అంటే ఇట్లా ఋషులు ఆళ్ళందరూ సంభాషణ చేసేందుకు చర్చలు జరుగుతాయన్నప్పుడు. అప్పుడు అక్కడికి వెళ్ళాలి అని ఆహ్, జనక మహారాజు అన్నప్పుడు సీత కూడా ఆయనతోని వెళ్తదన్నట్టు. వెళ్ళినప్పుడు అక్కడ ఈసారి మాత్రం ఆశ్రమంలోకి పోదు. అక్కడనే ఆగిపోతది. ఎందుకంటే ఆ చర్చల్లో పాల్గొనడం ఇష్టమే. కానీ సీతమ్మ తల్లికి అయినా అక్కడికి పోదు. పో మరెందుకు పోతలేదని ఇప్పుడు ఆయనకు ఆశ్చర్యమేస్తదన్నట్టు. ఎందుకమ్మా మరి నీకు ఆహ్, ఆమెకెందుకు మరి ఎలాంటి ఒత్తిడి ఎవరు పెట్టలేదు. మరి అయినా ఎందుకిట్లా ఆగిపోతుందని అడుగుతాడు. అడిగినప్పుడు మరి ఏమంటారంటే మహారాజు ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు సీతమ్మ తల్లిని. అడిగినప్పుడు
మరి నువ్వు ఆశ్రమంలో ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావో అని మేమనుకుంటున్నాము. నువ్వు రాజ్యంలో నువ్వు ఇలా అక్కడ ఆశ్రమంలో ఉండక బయట ఉంటే ఇది అగౌరవంగా ఉంటది గదా! నువ్వెందుకిలా చేస్తున్నావమ్మా అని రాజు సీతామాతను అడిగినప్పుడు ఏమంటదంటే, "నీకు తెలుసా ఇది ఈ విషయము నాకు చాలా హ్మ్, బాధ, భయం అంటే జనక మహారాజాతోని చెప్తుందన్నట్టు ఆ మాటలు. మాటలు విన్న తర్వాత ఏమంటాడంటే, "ఎందుకు నువ్వలా అంటున్నావు? మరి ఆయన చూస్తే ఎంతో అంటే క్షమాతత్వంతోని మరి అంటే మా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా? తల్లి మమ్మల్ని మన్నించు, క్షమించని" ఆ ఋషి అడుగుతాడన్నట్టు. అన్నప్పుడు, "మన్నించండి తండ్రి" అని అన్నప్పుడు ఇక్కడేంటంటే అగౌరవం గాదు ఇక్కడ. నేను దానికి మీకు చెప్తా చూడండి అని చెప్తాదన్నట్టు. ఏంటి మరి ఇక్కడ నీకేం జరిగింది ఇక్కడ చెప్పు అని అన్నప్పుడు, మరి వీళ్ళెంతో మర్యాదగా నిన్ను చూసుకున్నా గాని నువ్వు అక్కడికి ఆశ్రమంకు వెళ్ళక బయట ఉండుడు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు, తండ్రిని రండి అని తోలుకపోతదన్నట్టు. తోలుకపోయి అంటే అక్కడ ఒక అడవిలో ఆహ్, ఆ దారి అడవిలోకి తీసుకువెళ్ళి అరణ్యంలో ఆ ఆశ్రమము కట్టడానికి చెట్లను నరికి తీసుకొస్తారన్నట్టు వీళ్ళు. ఆ చెట్లను నరికి తీసుకొచ్చి మళ్ళీ ఆశ్రమానికి ప్లేస్ గావాలి. అంటే విశాలంగా చాలా పెద్దగా కట్టినప్పుడు కొన్ని చెట్లనన్నిటిని నరికేస్తారు. చాలా చెట్లను నరికినప్పుడు ఆమెకు అక్కడికి పోకముందే అన్ని గమనిస్తుందన్నట్టు. అంటే ఈమెకు బాధ ఎంతో బాధ కలుగుతది. అంటే ఇన్ని చెట్లను నరికి పారేసిండ్రు అన్న బాధతోని ఆమె అందులోకి వెళ్ళదన్నట్టు. ఆశ్రమానికి వెళ్ళక అక్కడే ఉంటది. ఆ మహారాజు అచ్చి అడిగేదాకా కూడా పోదు లోపలికి. మరెందుకు వీళ్ళెందుకు నువ్వు చెప్పు అన్నప్పుడు తండ్రిని తోలుకొని పోయి అక్కడ అడవిలో ఆ నరికి పడేసిన చెట్లను మొత్తాన్ని చూపిస్తది. చూడండి తండ్రి ఇది చూడు ఎంత దారుణంగా ఏసిండు. ఈ చెట్లనన్నీ నరికిండు. కనీసము వాళ్ళు నరికేటప్పుడన్నా చెట్టు మాతను అనుమతి కూడా తీసుకోలేరు. మరి ఆ చెట్ల మీద ఉన్న పక్షులు, జీవరాశులు ఏమైతాయని కూడా ఆలోచించలేరు. మరి ఇంత దారుణంగా ఏసిండ్రు అన్నట్టు మీరే చెప్పారు గదా! ఎప్పుడు అరణ్యంలో అరణ్యాన్ని, ప్రకృతిని గౌరవించాలి. గౌరవ మర్యాదలతో ఉండాలి, మెలగాలని మీరే చెప్పిండ్రు గదా! మీరే నాకు బోధించిర్రు గదా! తండ్రి అని అప్పుడు చెప్తదన్నట్టు సీతమ్మ. చెప్పినప్పుడు మరి ఇక్కడ ఏంటంటే మరి అవసరమైనప్పుడు దానికంటే ఎక్కువ కూడా మనము అంటే అందించాలి అని చెప్తుంది. అంటే మరి ఇక్కడ ఏమంటుందంటే ఈ కళ్ళెదుట కనిపించిన దాన్ని మరి దీన్నేం జేయాలి సీత నువ్వు చెప్పింది నిజమే. కానీ మనం దీనికొక పరిష్కారము ఆలోచిద్దామని ఆ అరణ్యం నుంచి మళ్ళీ తిరిగి వస్తారు. ఏదో ఒకటి పరిష్కారం మనం కనుక్కుందాం. నువ్వు చెప్పింది నిజమే. అంటే ఇన్ని చెట్లు నరకబడ్డాయి అని అన్నప్పుడు అక్కడ ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికంటే రెట్టింపు ఇవ్వాలి అంటుంది. అంటే ఎలా అంటే కృతజ్ఞత పూర్వకంగా అంటే మనం ఏదైనా చెట్లు నరికేటప్పుడు మనము ఒక కృతజ్ఞత పూర్వకంగా మనము అంటే పర్మిషన్ అడిగినట్టు అడగాలనట. అలా చెప్తుంది. అంటే మీరే నాకు బోధించిండ్రు గదా! అనుమతి తీసుకొని నాకు ఈ అవసరం ఉంది. నీతోని నాకు ఈ అవసరం ఉందని ఆ చెట్టును ఒక పర్మిషన్ తీసుకొని అడిగినప్పుడు ఆమె ఇష్టపూర్వకంగా ఇస్తే బాగుంటది. అది కూడా మనకెంత అవసరమో అంతే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే బీభత్సంగా చేసి పారేసిండ్రట. అందుకే ఆమె చాలా బాధపడుతుంది సీతామాత. అన్నప్పుడు అవును మరే మీకు అదే బోధించాను కరెక్టే గాని మరిక్కడ ఋషులు ఏమంటున్నారంటే మనం వారితో మాట్లాడదాం, ఋషులతోని మాట్లాడదాం అని తోలుకొచ్చి అక్కడ సభకు తీసుకెళ్తాడు మహారాజు. మరి అక్కడ ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్లారు. మరి ఆ ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడతారేమని ఎదురు చూస్తుండ్రు. ఈ జనక మహారాజు కోసమే వాళ్ళందరూ ఎదురు చూస్తుండ్రు. కానీ అక్కడ ఆ ఉచితాసనం మీద సీతామాతను కూర్చోబెట్టి ఈ జనక మహారాజు పక్కన కూర్చున్నారు. మరి ఇక్కడ సీతమ్మ ఆమె చిన్న పిల్ల. అంటే చిన్న పిల్ల మనకు వయసులో చిన్ననే. కాకపోతే ఆమె జగన్మాతనే గాబట్టి ఏంటంటే మౌనంగా ఉన్నాడిగ. అక్కడ ఆహ్, హ్మ్. ఉచితాసనం మీద కూర్చోబెట్టి పక్కకు కూర్చున్నాడు మహారాజు. అందరూ మరి అట్లనే అంటే ఒకళ్ళ ఒకళ్ళు చూసుకుంటుండ్రు ఋషులందరూ. మరి ఇక్కడ ఏంటంటే ఆహ్, హ్మ్. ఇక్కడ సీతమ్మకు కూడా కొత్తగానే గదా! సీత అంతా కూర్చుండబెట్టింది కాకపోతే అందరూ ఒకసారి చుట్టూ చూసుకొత్తది. చుట్టూ చూసుకొచ్చి
ఈ మౌనం వహిస్తది. ఏం చేసుడు అందరూ ఋషులు పెద్ద పెద్ద ఋషులున్నారు. మరి ఎలా ఆమె అంత ముందెప్పుడు కూడా ఎవరితోని మాట్లాడదు గదా! అది తల్లి, తండ్రి వీళ్ళు మధ్యలోనే ఉన్నది గాబట్టి, ఆమె ఎప్పుడు మాట్లాడలేదు గాబట్టి, మరి ఆళ్ళందరిని చూసే వరకల్లా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఒకసారి చుట్టూ చూసుకొచ్చి, మరి దానికి తోడు సహజంగానే ఆమె సింగారి. అంటే సీతామాత ఆమె ఒక సింగారి. వినయం అంటే ఇగ వినయం మర్యాదలతో ఆమె సహజ లక్షణాలతో కూడి ఉన్న మాత సీతామాత. మరి అలాంటి మాత ఇలాంటి లక్షణాలున్న మాత మరి తండ్రితోని రాజప్రసాదంలో సన్నిహితంగా ఉంటది. అంటే తండ్రి కాబట్టి ఎన్నో మాట్లాడుకోవచ్చు. ఎంతో సన్నిహితంగా ఉండొచ్చు. కానీ అంతమంది మధ్యలో ఏం మాట్లాడాలో ఆ తల్లికి అర్థం గాక అట్లనే మౌనంగా ఉన్నదన్నట్టు. నిర్భయంగా అంటే ఇక్కడ ఏమంటుందంటే తండ్రి కాబట్టి ఎంతో నిర్భయంగా, సన్నిహితంగా మాట్లాడింది గానీ, ఇక్కడ చూసే వరకల్లా కొంచెము ఆమెకు భయంలాగా అనిపిచ్చి, అంటే అట్లనే మౌనంగా ఉంటదన్నట్టు. మరి ఇక్కడ ఏమంటుండంటే ఆహ్, గౌరవనీయులైన ఇక్కడ ఏమంటే ప్రసంగం చేయాలి అని చెప్తున్నారు. అన్నప్పుడు మహారాజు సీతామాతతోని అంటుండు. "ఇప్పుడు నువ్వు ఈ సీతమ్మ నువ్విప్పుడు నాకేం చెప్పినవో అది నువ్వు చెప్పు ఇక్కడ" అని చెప్తుండు. అన్నప్పుడు ఆమెకేం జేయాలో తెలది. "నువ్వు నాకు చెప్పింది ఇక్కడ వివరించు" అన్నప్పుడు ఆమె మౌనంగానే ఉంది. ఎట్టకేలకు తన అంటే తనది కాని స్వరంతో ఇది తప్పదు గదా! అక్కడ తండ్రి చెప్పిండు. ఇంతకుముందు నాకేం చెప్పినావో దాన్నిక్కడ వివరించు అని చెప్తుండు. తనను ఆసనం మీద కూర్చుండబెట్టి మహారాజు పక్కకు కూర్చున్నాడు. ఏం చేసుడు, ఏం చేయక తప్పదు గాబట్టి తనది కాని స్వరంతో అంటే ఒక తనదైన సున్నితమైన చిన్న పిల్లల స్వరంతో కాకుండా అధికారంగా మరి ఉండే అంటే గిట్లా అధికారం ఉట్టిపడే విధంగా స్వరంతో సిద్ధంగా మాట్లాడుతదన్నట్టు. అంటే ఒక ఒక ఇట్లా పెద్ద వ్యక్తిలాగా ఒక ఆహ్, అధికారం ఉంటే ఒక వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆ రకంగా గాంభీర్యంగా మాట్లాడుతదన్నట్టు. ఇక్కడ నేను చూస్తున్న అవమానకరమైన చ చర్యల పట్ల నాకు చాలా బాధగుంది అని చెప్తది. అంటే అక్కడ ఆశ్రమము అంటే అక్కడ నిర్వర్తించే ఆ ఋషి ఏమంటాడంటే, ఆమెకు ఎంతని ఆశ్చర్యపడి, "మరి మేము ఏదైనా నీకు బాధ పెట్టామా అమ్మా? మమ్మల్ని క్షమించు" అని 2 చేతులు జోడించి అడుగుతాడన్నట్టు. అన్నప్పుడు ఈ రాకుమారి సీత ఏమంటదంటే, "ఆశ్రమ వాసుల్లో ఎవరైనా మన పట్ల అగౌరవపరిస్తే దయచేసి మమ్మల్ని క్షమించని" ఆయన అనంగానే, "నన్ను అగౌరవపరచడం కాదు" అని ఇక్కడ అంటదన్నట్టు. "నన్ను అగౌరవపరచడం కాదు. మీరు అవమానపరిచిండ్రని నేను అనడం లేదు. ఈ అడవిని అంటే ఈ అడవిని తమ జీవితం కోసము మరి ఆధారపడి ఉన్న అనేక జీవరాశులున్నాయి. కానీ మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టిపారేశారు. మరి నేను నా తండ్రి నాకు బోధించింది ఆయన జీవితము ఎలా అంటే సర్వస్వం అంటే ఆ చెట్లు జీవితంలో భాగంగా ఉండాలి అని చెప్పిండు. నాకు బోధించిండు. అంటే మన జీవితంలో వృక్షాలు కూడా ఒక భాగంగా ఉండాలని నాకు బోధించిండు. మరి నా తండ్రి బోధించిన దాన్ని చూస్తే నాకు మరి చెట్లు కూడా జీవితంలో ఒక భాగం కదా! మరి మనకు ఆహారం అడవిలోకి అడవిలోని ఎన్నో జీవరాశులకు ఆశ్రమాన్ని ఇచ్చే మరి ఆ చెట్లను మీరిలా నరికివేయడం ఎంతవరకు కరెక్టు అన్నట్టు అడుగుతదన్నట్టు. అడిగినప్పుడు ఆమె మాటలకు అందరూ ఆశ్చర్యపోయి ఒకళ్ళు జూసుకుంటారు. అందరూ ఆశ్చర్యపోయి వాళ్ళంతా ఆ ఋషులందరూ ఒకళ్ళు జూసుకొని అక్కడ ఆశ్రమాని అధినేత అతడేమంటాడంటే ఆమెను వారిస్తూ మరి కానీ సీత మాకు ఆశ్రమం నిర్మించడానికి మరి స్థలము, వస్తువులు అవసరమే కదా! మరి మీరన్నట్టు చేస్తే మాకు ఇవన్నీ ఎక్కడికెళ్ళి రావాలి అని అడుగుతారన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ ఏమంటుంది సీతమ్మ తల్లి అంటే, మన పూర్వీకులు కూడా అరణ్యంలో ఆహారం అందించబడ్డారు. అంటే మన పూర్వీకులు కూడా ఆళ్ళకి అవసరమైనయి పెట్టుకున్నారు. మరి ఆ అరణ్యం నుంచి ఆహారాన్ని తీసుకొని ఆళ్ళు జీవించిండ్రు గదా! మరి ఇక్కడ పోషించబడ్డారు వాళ్ళు. మరి ఆ విషయం మర్చిపోయారా మీరు అంటుంది మళ్ళీ. అన్నప్పుడు దానికి కృతజ్ఞత కలిగి ఉండాలి గదా! మీరేం జేసిండ్రు ఇది సరికాని పనులు జేసిండ్రని సీతమ్మ మళ్ళీ స్థిరమైన స్వరంతో మృదువుగా అన్నదన్నట్టు. అలా అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని మళ్ళీ వాళ్ళు అడుగుతుండ్రు సీతమ్మను. ఏమిటి దీనికి పరిష్కారం అన్నప్పుడు
మరొక ఋషి కూడా అడిగాడు. మాకు సలహా ఇవ్వు సీత అని కూడా మరొక ఋషి అడిగినప్పుడు, మేము మా ఆశ్రమాలను నిర్మించడం, విస్తరించడం ఆపివేయాలా? చెప్పండి మాత అంటుండు. అంటే మరి మేము ఆపమంటవా ఇవి కట్టడం? ఏం చేసుడో మాకు సలహా ఇవ్వండి అన్నప్పుడు, సీత ఆలోచనలో పడి ఏమంటదంటే, అది కాదు పరిష్కారం. మిమ్మల్ని మేము కట్టడం ఆపివేయమని అనడం లేదు. అది గాదు పరిష్కారం. కొన్ని నిమిషాల తర్వాత ఈ ఈ సీతామాత ఏమంటుందంటే, ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికంటే మనం రెట్టింపు ఇవ్వాలి అని చెప్తుంది. మనం ఏదైతే తీసుకున్నామో దానికంటే రెట్టింపు ఇవ్వాలి అని మా నాన్న నాకు బోధించాడు. మరి కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో 2 మొక్కలు నాటాలి అని చెప్పింది. అలా అన్నప్పుడు మన అవసరాలకు ఖచ్చితంగా సరి అయినవే తీసుకోవాలి. అంటే మనకెంత అవసరమో అన్నే తీసుకోవాలి. కానీ ఉన్నాయి గదా అని ఇష్టం వచ్చినట్టు నరికి పడేయకూడదు. మనకెంత అవసరమో అంత తీసుకోవాలి. ఒక చెట్టు నరికితే 2 చెట్లు అక్కడ నాటబడాలి. మనం ప్రకృతి నుంచి తీసుకున్న దానికంటే రెట్టింపు ఇవ్వాలి అని ఇక్కడ సీతమ్మ చెప్పడం జరుగుతదన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ ఏమంటారంటే, మరి అడవి నుంచి మనం ఏదైనా తీసుకున్న ముందు దానికి మళ్ళీ ఎలా అంటే అనుమతి తీసుకోవాలి అంటుంది. మనము ఇష్టపూర్వకంగా తీసుకోకూడదు. ముందు మనం అనుమతి తీసుకోవాలి, అడగాలి. ఈ విధంగా చెయ్యాలి అని ఆళ్ళకు చెప్తాడన్నట్టు. చెప్పినప్పుడు ఏమంటాడంటే, మరి ఇక్కడ భవిష్యత్తు మనకు ఖచ్చితంగా అంటే ఇట్లా చెట్లను ఇష్టమొచ్చిన అట్లా చేసిన వాళ్ళకి కూడా భవిష్యత్తులో కరెక్ట్ ఉండదని కూడా చెప్తుంది ఇక్కడ. ఇగ అంటే వాళ్ళందరూ ఇగ ఈ ఈ సీతమ్మ ఇలా చెప్పేసరికి ఆ సమావేశంలో అందరూ గుసగుసలాడతారు. ఏంటి ఇట్లిట్లా అని అందరూ ఒకళ్ళు ఒకళ్ళు గుసగుసలాడుకుంటూ మరి అలా అంటే అనేక తలలు అంగీకరించాయి. అంటే అలా ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని అందరూ గుసగుసలాడుకొని కొన్ని తలలు అంటే అంగీకారంగా ఊపారట. తల ఊపారట. అంటే కరెక్టే అన్నట్టు ఊపినప్పుడు ఇక్కడ ఏమంటుందంటే మరి అవును ఇదే పరిష్కారము. మరి ఆశ్రమ అధినేత దీనిని మేము వెంటనే అమలు చేస్తాము మాత అని చెప్తారన్నట్టు. అంతవరకు అన్ని వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి మరి విదేహ రాజ్యంలో అందరము ఈ నిర్ణయం అమలు పరుద్దాం. దాని వలన యువతరము అడవులను రక్షించడం నేర్చుకుంటుంది అంటుండు. అంటే మనమందరం దీన్ని ఆచరించినప్పుడు మనల్ని చూసే యువతరం అంటే పిల్లలు కూడా నేర్చుకొని ఎలా ఈ అడవిని ఎలా రక్షించాలి, ప్రకృతిని ఎలా సంరక్షించాలో తెలుసుకుంటారని ఇక్కడ మహారాజు కూడా లేచి అప్పుడు నోరు విప్పి అంటాడన్నట్టు. అన్నప్పుడు ఇక్కడ మన పూర్వీకులు అంటే మన పూర్వీకుల లాగానే మనం కూడా జంతువులను, వృక్షాలను జాగ్రత్తగా చూడాలి అని మరి సీత వైపు తిరిగి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని సీతమ్మకి చెప్తుండన్నట్టు. ఇక్కడ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దానిని వెతికి ఎదుటి వారికి అవసరాల గురించి ఆలోచించడం నేర్చుకో అని సీతమ్మ తల్లికి చెప్తుండు. అంటే ఆమె అంటే నువ్వు అక్కడ ఉండి ఇక్కడ ఆశ్రమానికి రాక నేను రాను లోపలికి అని నువ్వు అక్కడ ఉంటే ఇక్కడ ఈ పరిష్కారము ఇది ఎట్లా పరిష్కరింపబడుతది అని చెప్తుండన్నట్టు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటది. ఇప్పుడు నువ్వు చెప్పప్పటికనే వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ దానికి సమాధానం దొరికింది కదా అన్నట్టు చెప్తాడన్నట్టు. ఇక్కడ రాజప్రసాదానికి తిరిగి వచ్చిన తర్వాత మహారాజు ఈ సన్నివేశాన్ని సునయన మాతకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండడం మరి ఆ సంభాషణ సీత ఏమన్నదంటే మరి సునయన మాత ఆనందంతో వెలిగిపోతుంది. ఇప్పుడు మన మన తర్వాత రాజ్యాన్ని పాలించేది ఎవరా అని అనుకున్నాము. కానీ ఇప్పుడు విచారపడాల్సిన అవసరం లేదు అని రాజుగారితోని అంటుందన్నాడు సునయన మాత. అంటే ఈమె ఆడపిల్ల గదా! సీతమ్మ ఆడపిల్ల గదా! మరి ఈ రాజు తర్వాత ఎవరు రాజ్యాన్ని ఏలుతారని ఇన్ని రోజులు ఆళ్ళకు ఉండే ఇప్పుడు నాకు అంటే నాకు ఆ బాధ లేదు. సీతమ్మ తల్లి అంటే ఈ రాజ్యం ఏలగలుగుతది మీ తర్వాత అని అంటదన్నట్టు. ఎవరు సునయన మాత అన్నప్పుడు మీ స్థానాన్ని భర్తీ అంటే ఆమె చేయగలుగుతది అన్న నమ్మకం నాకుంది అని చెప్తదన్నట్టు. అన్నప్పుడు ఆ మహారాజు తల పట్టుకొని నేను ఎంత ప్రయత్నించినా గాని ఆ సీతమ్మ తల్లి భవిష్యత్తును నేను చూడలేకపోయినా అంటే ఈ జనక మహారాజు ఒక తపస్వి. చాలా తపస్వి. అంటే అన్ని తెలుసుకుంటాడు కాబట్టి ఎంత తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా గాని ఆమె భవిష్యత్తు మాత్రం ఎప్పుడు కూడా కనబడలేదట.
అన్నీ తెలుసుకుంటాడు. ఆమె సీతమ్మ రాకముందు ఎప్పుడు వస్తది, ఏ రకంగా వస్తది అంతా తెలిసింది. కానీ ఇప్పుడు జరగబోయే భవిష్యత్తు మాత్రము తనకు కనబడడం లేదట. అందుకోసమే సునయనమాత అనంగానే తల పట్టుకొని అంటాడంట. నేనెంత ప్రయత్నించినా గాని ఆ సీత భవిష్యత్తును నేను కనుక్కోలేకపోయాను అని అంటాడన్నట్టు. ఆ దర్శనం నాకెప్పుడు కూడా మరి నాకు నిరోధించింది. నాకెప్పుడు కలగలేదు అన్నప్పుడు ఆమె గమ్యము అంటే మళ్ళీ చెప్తుండు. ఎవరికి? సునాయన మాతతోని చెప్తుండు. ఆమె గమ్యము ఏంటి అంటే ఇక్కడ రాజ్యాన్ని ఏలడం గాదు. మరి ఒక రాజును పరి ఇక్కడ పరిపాలించడం గాదు. ఆమె మిథులలో ఉండడమే కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో సునయనమా అని చెప్తాడన్నట్టు. దీనికోసము ఆమె మన దగ్గరికి రాలేదు. అంటే ఈ రాజ్యాన్ని ఏలడానికో, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికో, ఈ మిథులలో ఉండిపోవడానికి మన దగ్గరికి రాలేదు సీతామాత. ఇది నువ్వు గుర్తుంచుకో అని చెప్తున్నాడన్నట్టు. మరి ఇక్కడ ఏమంటుందంటే ఆమె ఈ ప్రపంచానికి సేవ చేస్తుంది నాకు తెలుసు. ఆ పని కోసమే మరి శిక్షణ ఇవ్వడం కోసమే మనందరికి అంటే అందరికి శిక్షణ ఇవ్వడం కోసమే ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్తాడన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే ఆమె ఈ అధ్యాయంలో బాల్యం నుంచి సీతలో వచ్చిన మార్పులు ఎంత అంటే చిన్నప్పటి అయినా గాని తను స్వయంగా మాట్లాడగలుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమె సంవత్సరం పిల్లప్పటి నుంచి ఇది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. అంటే ఒక ఋషికి కడుపు నొప్పి ఉందని అక్కడ ఉన్న వాళ్ళకే తెలవదు. ఆ సీతమ్మ సంవత్సరం పిల్లనే. కాకపోతే పక్షులతోని మాట్లాడి తనకు మూలికలు తెచ్చి ఇస్తది. అలా ఇప్పుడు జంతువులకు ఏదైనా దెబ్బ తాకంగానే వెళ్లి తీసుకురావడం అది ఎక్కడున్నది? ఆ అడవిలో ప్రతి చోటులో ఎక్కడెక్కడ ఏ ఔషధం ఉందో ఖచ్చితంగా ఆ సీతామాతకు తెలుసు. మరి అంటే అట్లా ఈ ప్రకృతిలో మమేకమై సీతమ్మ తల్లి మరి అలా ఉంటదన్నట్టు. మరి అడవులలో సంచరించినప్పుడు మాత్రమే కాక ఋషుల సమక్షంలో కూడా ఉంటూ వారు చెప్పేది వింటూ వారి బోధనలకు బదులివ్వడం కూడా అంటే చేస్తుందన్నట్టు. ఒక సంవత్సరానికో మరి ఆ తర్వాత పరిచారకుల దగ్గరికి మరొక కథ వచ్చింది. అంటే మేము సరిగ్గా అర్థం చేసుకోలేము. కానీ అది మాకు నువ్వు చెప్పింది ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఋషి అంటే ఆ ప్రాంతంలో ఉన్న గొప్ప ఋషి మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆ మహారాజు కొన్ని పవిత్ర మంత్రాలు ఆ మహారాజు అంటే కొన్ని పవిత్రమైన మంత్రాలు బోధిస్తుండన్నట్టు. బోధించినప్పుడు అక్కడ ఏమంటుందంటే ఆ సాయంత్రం ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం చెప్పి మరి ఆ శబ్దం అంటే గట్టిగా ఇట్లా శబ్దాన్ని గట్టిగా అంటూ దాన్ని వివరిస్తున్నాడు అన్నట్టు. వివరించినప్పుడు సీతమ్మ మధ్యలో కల్పించుకుంటది. వాళ్ళు గట్టిగా ఈ మంత్రాలను ఇట్లా బయటకు అనేటట్టు అంటుంటే ఈ సీతమ్మ తల్లి మధ్యలో కల్పించుకొని ఏమంటుందంటే ఆ మాటలు మనసులో అనొచ్చు కదా, అట్లా మనసులో అనుకుంటే చాలదా, ఎందుకు ఇలా బయటకు బిగ్గరగా అరుస్తుండ్రు మీరు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మళ్ళీ వాళ్ళని అడుగుతుంది అన్నట్టు సీతమ్మ. అడిగినప్పుడు ఏమంటదంటే ఈ శబ్దాలు అంటే మనం నోటి నుంచి ఈ మంత్రాలు ఈ మంత్రాలు పలకడం ద్వారా అంటే శబ్ద ప్రకంపనలు అంటే అవి బయటకు వెళ్తాయి. మరి ఆ శబ్దాలు అలా ఉచ్చరించినప్పుడు ఆ ప్రకంపన ప్రభావం చూసి అంటే బాహ్య ప్రపంచం అంటే బయట ప్రపంచం మొత్తము ఎలా అంటే మార్పులు జరుగుతాయని చెప్తున్నాడు. అన్నప్పుడు అక్కడ ప్రతి శబ్దం విశ్వంలోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రకంపనతో శుద్ధి చేయబడుతుంది అని చెప్తుంది సీతామాతకు. అప్పుడు చెప్పినప్పుడు మరి ఇక్కడ ఏమంటదంటే సీత కొన్ని నిమిషాలు అట్లనే చూస్తుంది అన్నట్టు. చూసి మౌనంగా ఉండి ఆ తర్వాత అంటదన్నట్టు. మరి మరి ఆలోచనలు సంకల్పనలు కూడా ప్రకంపనలు కాదా అని అడుగుతది మళ్ళీ. అన్నప్పుడు ఆలోచనలకు సంకల్పనలకు కూడా పరిణామం ఉండదా అని కూడా అడుగుతుంది. అడిగినప్పుడు ఎలా అంటే ఆయన ఏమంటాడంటే వాటికి కూడా ఉంటుంది. కానీ సంకల్పాలు ఆలోచనల కంటే శబ్దం యొక్క శక్తి ఎక్కువ ఉంటది, శక్తివంతమైంది అని అంటుండు. అన్నప్పుడు మరి అంత మరి ఆ పరిణామం కోసము మంత్రజపాన్ని ఉపయోగిస్తారు. మరి ఆ మంత్రాన్ని గురించి కూడా మరి ఫలితం ఉంటుంది కదా అని ఏమంటుందంటే మళ్ళీ సీతమ్మ ఒక నిమిషం పాటు ఆలోచించి మరి ఒకానొక వ్యక్తి అంటే ఏకాగ్రత స్థాయిని బట్టి అంటే ఇప్పుడు ఇంతకు ముందు
వర్షాలు రాలేవు గదా! మరి అంటే అప్పుడు రాజ్యంలో కరువొచ్చినప్పుడు మరప్పుడు ఎందుకు హ్మ్, ఇట్లా మీరు మంత్రాలు ఉపయోగించి మరి వర్షాలను తెప్పించలేరు అని అడుగుతుందన్నట్టు. అడిగినప్పుడు అక్కడ ఇక్కడ అక్కడి నుంచి తలుపు దగ్గర నుంచి ఒక స్వరం సీత చెప్పింది నిజం అని అంటదన్నట్టు. అన్నప్పుడు అక్కడ ఆలోచన శక్తి తక్కువ కాదు. మరిక్కడ ఏమంటుంది సీతమ్మ చెప్పింది కరెక్టు అని ఆ తలుపు దగ్గర ఉన్న ఆమె వ్యక్తిని చూసే వరకల్లా ప్రతి ఒక్కరు ఆ చర్చలో కలగజేసుకుంటారు. ఎవరు ఈమె మరి ఎక్కడికెళ్ళొచ్చిందీమె ఇక్కడ అని ఈ కొత్త వ్యక్తిని చూసే వరకల్లా హ్మ్. ఆమె అంటే ఒక మధ్య వయస్సురాలన్నట్టు. అంటే అక్కడ ఒక మధ్య వయస్సురాలు నిలబడింది. అందరూ అటు చూసేసరికి. ఆమె వెంట్రుకలు ఎలా అంటే తలపైకి అంటే ఇక్కడ ముడి వేసి ఉన్నాయి. ఇట్లా యోగులు ఇట్లా ముడేసుకున్నట్టు తలపైన ముడి వేసుకొని ఉన్నాయి ఆమె వెంట్రుకలు. చర్మమేమో మృదువుగా ఉన్నాయి. కళ్ళు నల్లగా మరి ఇక్కడ ఎట్లా అంటే కోమలత నిండి ఉన్నదట ఆమె. మరి ఇక్కడ ఈమెవరా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఋషులందరూ చూసినప్పుడు మరి ఆమెకు అభివాదనాలు తెలిపారు ఆ ఋషులు. ఆమె పేరు గార్గి అంట. మరి గార్గి గారికి స్వాగతం అని చెప్పి అందరూ లోనికి తీసుకొస్తారన్నట్టు. మరి తీసుకొచ్చినప్పుడు ఆ గార్గి అనే ఆ ఋషి ఏమంటదంటే, ధనుకునితో రాజ్యంలో పేరు ప్రఖ్యాతలు గల ఒక ఋషి అంటే ఆమె గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చుంది. అంటే ఆమె గదిలోకి వెళ్లి సీత పక్కన కూర్చుంటది. కూర్చున్నప్పుడు భౌతిక తలంలో నివసిస్తున్న మరి మన ఊర్ధ్వలోకాల్లో కోరుకున్న వాటికంటే సంకల్పాల ద్వారా ప్రత్యక్ష ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపనలు అవసరము. ఈ భౌతిక ప్రపంచం శబ్ద ప్రకంపనల ద్వారా అంటే ఇక్కడ ఓం ప్రకంపన ద్వారా మరేంటి అంటే ఇక్కడ ప్రత్యక్ష చేయబడుతుంది. జ్ఞానులు చెప్పింది సరియైనదే. ఉచ్చారణనే మూలం అని చెప్తుంది. అంటే ఇక్కడ సరైన ప్రకంపనలతో సమరేఖ ఉండడం చాలా కష్టం. సంకల్పం శృతితో లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు అంటుంది. అంటే ఇక్కడ ఆలోచనలు, శబ్దం అంటే ఇక్కడ ఆలోచనలు, శబ్దం 2 నిర్దేశిస్తాయి. దాన్ని స్వచ్ఛమైన మనసు లేదా మన క్రమశిక్షణ కలిగి మనసు అవసరము అంటుంది. అంటే స్వచ్ఛమైన మనసు, క్రమశిక్షణ కలిగిన మనసు అవసరం. అందుకే చాలా తక్కువ మంది మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడడానికి కొన్ని మంత్రాలు ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసము ఆమె ఒక్క క్షణం ఆగి సీత అంటది. మరి నువ్వేదో ప్రశ్నించాలనుకున్నావు గదా! చెప్పు అంది. ఎవరు ఈమెను సీతమ్మను. అంటే సీత ఏమి మాట్లాడలేదు. అన్నప్పుడు మళ్ళీ ఏమంటదంటే, "నువ్వు దేని గురించి సందేశించకు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావో అది నాకు చెప్పు" అన్నప్పుడు గార్గి అంటది, "పర్వాలేదు నువ్వేదైనా ఏది అడగాలన్నా గాని నువ్వు నన్నడుగు" అని అన్నప్పుడు ఇక్కడ సీతమ్మ ఏమంటదంటే, ఇక్కడ సీత అక్కడికి చేరి చిన్న అంటే సమూహం వైపు చూడడానికి తల తిప్పుతది. అప్పుడు ఏమంటదంటే, మరి ధ్యాన సాధనలో చాలా పురోగతి మించిన మరి నేను జన్మించడానికి ముందు అంటే సీతమ్మ రాకముందు అడుగుతుంది మళ్ళీ. విదేహ రాజ్యంలో చాలా కాలము కరువు ఉంది గదా! మరి అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తీసుకురాలేవు అని అడుగుతుంది. అన్నప్పుడు వాళ్ళందరూ ఏమి మాట్లాడకుండా పరస్పరం ముఖాలు చూసుకుంటారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని సీత గార్గి వైపు తిరిగి మళ్ళీ ప్రజలకు, జంతువులకు ఎందుకు తోడ్పడలేదు ఈ మంత్రాలు అని మళ్ళీ అడుగుతుంది. అడిగినప్పుడు గార్గి నెమ్మదైన స్వరంతో అంటదన్నట్టు. చాలా శక్తివంతమైన చైతన్యము మంత్రాలను ఎదుర్కొనే వాటి ప్రభావం లేకుండా చేయగలిగింది. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అంటుంది. అంటే ఈమె సీతమ్మ అడిగిన దానికి మొత్తం ఈమె సమాధానం చెప్తుందన్నట్టు. ఒకటి శక్తివంతమైన చైతన్యము ఆ మంత్రాలను ప్రభావం లేకుండా చేసేసింది అని చెప్తుందన్నట్టు. చెప్పినప్పుడు అటువంటి పనులు కూడా చేస్తారని మళ్ళీ అడుగుతుంది సీతమ్మ. అంటే అట్లా కూడా చేసేటోళ్ళు ఉంటారా అని. అన్నప్పుడు సీత ఆశ్చర్యంగా అడిగినప్పుడు మరి ఆపే శక్తి ఎవరు? వాళ్ళెవరు అని అడుగుతది. అన్నప్పుడు
అక్కడ మళ్ళీ మౌనం రాజ్యమేలింది. సీతమ్మ ప్రశ్నలకు మరి ఏ ఏ ఆన్సర్ చెప్పక మళ్ళీ మౌనంగా ఉంటారు. ఆయన పేరు చెప్పడానికి ఎవ్వరు కూడా సాహసించడం లేదు. అప్పుడు సీత మరి ఒక్కొక్క ముఖాన్ని చూసుకుంటా వచ్చింది. అంటే ఎవరు చెప్తారు, ఎవరు చెప్తారని చూస్తే ఎవ్వరు కూడా చెప్పలేరు. చివరకు జనక మహారాజు కల్పించుకొని సీతతో ఆలస్యం అయిపోతుంది బహుశా మనం వెళ్ళాలి అని, సమయం దగ్గర పడుతుంది కదా అని ఆమె ఆమెను మాట మార్చేసి మరి ఆ కష్టానికి కారణమైన వారు ఎవరో ఎందుకో మరి ఆ విధంగా చేశారో నాకు తెలియాలి అంటుంది. పోదామంటే వింటలేదు. తండ్రి నాకు ఆ కష్టానికి అంటే వాళ్ళు ఇట్లా చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి నాకు తెలవాలి అంటుంది సీతామాత. అన్నప్పుడు అతని పేరు రావణ. నెమ్మదిగా గార్గి బదులిచ్చింది. ఆయన పేరు ఎవరు ఎవరు ఆ పేరు చెప్పడానికి సాహసం చేయలేదు. కాకపోతే ఈ గార్గి అనే ఋషిమాత మెల్లగా చెప్తాది అన్నట్టు రావణ అని నెమ్మదిగా చెప్పినప్పుడు మరి ఒకప్పుడు ఆయన చాలా గౌరవవాదులుగా ఒక కుల పండితుడుగా ఉండేవారట. మరి అనేక శక్తులు సంపాదించి అతని తల్లి శక్తివంతమైన ఒక రాక్షస స్త్రీ అంట. మరి ఆ రాక్షస స్త్రీ తండ్రి గొప్ప వేద పండితుడు. మరి అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు కదా. మరి ఆ గర్వంతో ఏంటంటే ఆ గర్వంతో 3 లోకాలు జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతడు కూడా ఒక్కడు అంటుండు. మరి అలా ఈ భూమి మీద అనేక భాగాలుగా వశపరుచుకున్నాడు అన్నట్టు. అంటే ఆ మంత్ర శక్తితో ఈ భూమి మీద అనేక భాగాలుగా వశపరుచుకున్నాడంట. మరి ఆ వశపరుచుకున్నాడు అంటే ఆ రూపాలు ధరించగలిగిన వాడు ఆయన ఒక్కడేనన్నట్టు. విదేహ మరి అంటే ఎన్నో అక్కల్లో ఎన్నో చేసినా గాని మరి ఆ విదేహ వైపు చూడలేకపోయిండు ఆ ఋషి. అంటే ఆ ఋషుల క్షేమం అక్కడ విదేహాలో ఉన్న ఋషులు మాత్రం క్షేమంగా ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు అంటే జనక మహారాజు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడు, ఎప్పుడు సాధనలో ఉంటాడు. అంటే ఇప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు అక్కడ ఆరా అనేది ఉంటది కాబట్టి అది దేన్ని కూడా ఆ దరిదాపులకు రానియకుండా ఉంచిందేమో. మరి సీత అయోమయానికి గురైంది. కానీ సంభాషణ ముగిసే సమయము వచ్చిందని సూచించడానికి గుర్తుగా తన తండ్రి ఏంటి అంటే లేచి నిలబడ్డాడు. ఇంకా ఈమె ఎన్ని క్వశ్చన్లు వేస్తుంది చాలు అన్నట్టుగా ఆ జనక మహారాజు లేచి నిలబడ్డప్పుడు ఇక్కడ ఈమె సీతామాత మౌనంగానే ఉంది. అంటే అర్థం చేసుకున్నది. అంటే ఇక్కడ మనం వెళ్ళే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకొని నువ్వు విన్న దాన్ని గురించి ఇబ్బంది పడకు. దాని గురించి ఇప్పుడు నువ్వు విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు తండ్రి. మరి తండ్రి నేను విచారపడడం లేదు, కానీ అంత జ్ఞానం ఉండి శివుడు భక్తుడై ఉండి మరి ఎందుకు ఇంత హాని చేశాడు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది. అన్నప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా అంతేగాని నేను ఇక్కడ విచారం పడడం లేదు తండ్రి అని చెప్తున్నది. ఇక్కడ ఏంటి అంటే అతడు తను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేదు, కానీ సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న ఆ శక్తి ఎంతో హాని కలిగించగలిగింది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే రాముడిని రావణుని చూస్తే రాముడు ఏదైనా ఉంటే మంచికి వాడిండు కాబట్టి రాజయిండు. రావణుడు సరిగాని దానికి వాడిండు కాబట్టి రాక్షసుడు అయిండు, జీవితాన్ని రాజ్యాన్ని కోల్పోయిండు. అంటే ఇప్పుడు అదే విధంగా ఇతను కూడా ఆ రకంగానే ఉపయోగిస్తున్న అతని శక్తులు అంటే అవి అప్పుడు ఇక్కడ అవి హాని కలిగిస్తున్నాయి మరి అంటుంది. అన్నప్పుడు మరి గార్గి అంటది ఏమంటదంటే ఋషి ఏమంటదంటే మరి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగిందో నేను చూశాను. నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా అని అడుగుతుండు. అంటే ఈమె ఇట్లనే క్వశ్చన్ వేస్తుంది అని తండ్రి గ్రహించి ఏమైనా మాట మార్చాడు అన్నట్టు. మాట మార్చి మరి ఆ గార్గి ఋషి పట్ల నువ్వు ఎంతో ఆరాధన భావంతో ఉన్నావు కదా, మరి ఆమె దగ్గర నువ్వు విద్య నేర్చుకుంటావా అని అడిగినప్పుడు మరి సీతమ్మ ఇష్టంగా నవ్వుతూ బదులు చెప్పింది అన్నట్టు. సరే అన్నట్టు. అయితే మరి ఆ ఏర్పాట్లు నేను చేస్తాను అని ఇక్కడ మాట మార్చి సీతమ్మను మరి గార్గి అనే ఋషి దగ్గర విద్యాభ్యాసానికి ఉంచుతారు అన్నట్టు. మరి ఇలా కొన్ని సంవత్సరాలు ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత సీత నుంచి
నేను గొప్ప ఆశీర్వాదాన్ని చూసాను. అంటే ఒకరోజు సీత సమీపంగా దాక్కున్న ఉన్న కుందేళ్ళు అంటే ఆ కుందేళ్ళు ఆ కుందేళ్ళ దగ్గరకి పోయి ఈమె ఎంతో అంటే ఇట్లా ఆనందంగా ఆడుకుంటదన్నట్టు. మరి ఆడుకుంటూ ఉండంగా ఉష ఏమనుకుంటుందంటే ఆ తోటలో కూర్చొని, నేను మాతవంక చూస్తూ ఆమెను ఎలా అంటే చాలా అందంగా కనిపించింది. అంటే ఆమె ఆ సీతమ్మ యుక్త వయసులోకి వస్తుంది గాబట్టి, ఆమెకు చాలా అందంగా కనబడుతుందని ఈ సీతమ్మను వర్ణిస్తుందన్నట్టు. ఏం ఆమె ఎంత ముద్దుగా, తెల్లగా జీవకళతో ఎంత మెరిసిపోయే కళ్ళతోని చాలా అందంగుంది అని ఇక్కడ ఆమెను వర్ణిస్తుంది. అంటే ఆ రూపము ఎలా అంటే అసాధారణమైన సౌందర్యవతిగా తయారవుతుంది సీతామాత అంటుంది. అంటే ఆమె ఆ జంతువులతో ఆడుకుంటుంది. అంటే ఆహ్, ఆమేంటంటే ప్రకృతే గాబట్టి, ఆమెకెప్పుడు ప్రకృతి అంటే ఇష్టము. ఆ జంతువులతో మాట్లాడడం, పక్షులతోని మాట్లాడడం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అడవిలో గడపడం అంటేనే సీతమ్మకు ఇష్టమన్నట్టు. అంటే చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె ఎట్లా ఉన్నదంటే అట్లున్నదని చెప్తుందన్నట్టు ఇక్కడ. మరి ఆ కుందేళ్ళను ఒక కుందేళ్ళని ఎలా అంటే దగ్గరికి తీసుకొని ఎంతో ప్రేమగా ఆమె వీటిలతోని మాట్లాడడం, వీటితోని ఆడుకోవడం చేస్తుందన్నట్టు. మరలా చేసినప్పుడు ఇక్కడ సీతామాత అంటే ఎలా అంటే ఆమె శరీరం పల్చగా మెరుస్తూ ఉండేది. ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అరుదుగా తాకినట్లు ఉండేవి. అంటే పెద్ద ఆహ్, ఎట్లంటే అల్పిడులు వంటి మరి ఎలా అంటే ఇక్కడ ఉల్లాసంతో మెరుస్తూ ఉండేది. ఆమె యవ్వనంలోకి అడిగిడే కొద్దీ ఆమె గాఢంగా అంటే గాఢంగా అనుకోలేని కోమల అంటే హ్మ్. కొలనులో పెరిగే ఒక ఆమె చైతన్యం ఎలా అంటే ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేకం ప్రతిబింబిస్తున్న అందరిపై దానిని వర్షింపజేసేది. ఆమె మీ వైపు చూస్తే మీ బాహ్య రూపము కంటే మించినది ఏదో చూస్తుందని మీకు తెలుస్తుంది. అంటే ఆమె మన వైపు చూసిందంటే మన రూపాన్ని చూసుడు గాదు. మన లోపల ఏదో తెలుసుకోవడానికే చూస్తుంది అని మనం ఇక్కడ అనుకోవాలంటున్నా. అంటే మీ చైతన్యపు స్థాయిని తదేకంగా చూసి ఏదైనా బాధను గాని, నొప్పిని గాని గల కారణాన్ని తీసివేస్తుంది. అంటే మన వైపు సీతమ్మ తల్లి తదేకంగా చూస్తుందంటే మనం అనుకోవాలి. అంటే ఇక్కడ నన్ను చూడడం లేదు. అంటే నా లోపల ఉన్న ఏదో బాధ, నా నొప్ప దేన్నో చూస్తుంది. ఆ బాధను మనం చెప్పకముందే ఆ తల్లి దెలుసుకొని దానికి ఎలాంటి ఔషధం గావాలో వెళ్తది. అరణ్యానికి వెళ్ళాలి. దానికి ఆ ఔషధాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అందియాలి. అంటే ఇక్కడ అట్లా చెప్తుందన్నట్టు. మన వైపు చూస్తుందంటే మన చైతన్యపు లో ఉన్న దాన్ని నొప్పిని గాని తీసివేయడానికే ఆ మాత చూస్తుందని మనం అనుకోవాలంటుంది. ఆమె పద్ధతి, ఆమె శరీరం బంగారు, తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంటుంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఆమె ఎలా అంటే పరిపక్వత మచ్చలు లేకుండా సంపూర్ణత్వంతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని నేనెక్కడ కూడా ఊహించలేను అని ఆమె చెప్తుందన్నట్టు మనకు. నేను ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా, మాత కుందేళ్లతో నేల మీద దించి నా వద్దకు వచ్చి పక్కన కూర్చొని, "మీనాక్షి నిన్ను మీ నాన్న ప్రేమించడం లేదు నువ్వు అనుకున్నావు కదా! కానీ నిన్నెంతో గొప్పగా ప్రేమించేవాడు మీ నాన్న" అని చెప్పింది. అంటే మీ నాన్నకు నీవు తప్ప వేరే ప్రపంచమే లేదు. నువ్వేమో మీ నాన్న అంటే నీకు నచ్చకపోవు అన్నట్టు అడుగుతదన్నట్టు. అన్నప్పుడు ఈమేమంటదంటే, అంటే సీతమ్మకు ఎట్లా తెలుసు మా నాన్న గురించి అని ఆమె మొత్తం ఆలోచిస్తదన్నట్టు. అంటే నిద్రపోయేంత వరకు అలానే చూస్తూ ఉంటదన్నట్టు. మరి నీకు జ్ఞాపకం లేదా? ఆ ప్రేమను సంకేతము అలాగే రాత్రిళ్ళు నీకు ఎన్ని సార్లు నేను జెప్పినా మీనాక్షి అని చెప్తాడు. అంటే తండ్రి ఆశీస్సులు అంటే నిన్నెన్నో సార్లు అక్కడికి తీసుకువెళ్ళిండు. ఎవరు? నీ తండ్రి. అంటే మా తండ్రి ఆశీస్సుల కోసం కూడా నిన్నక్కడికి తీసుకెళ్ళిండు. ఎందుకోసం అంటే నువ్వు మంచిగుండాలి అని నిన్నక్కడికి తీసుకెళ్ళేవాడు. నీకు అంటే గుర్తులేదా అని అడుగుతదన్నట్టు. అది ఒక ప్రేమ చిహ్నమే అని చెప్తదన్నట్టు. అంటే అక్కడ సమయంలో నాతో పాటు ఉన్నట్లు మరి ఈమె ఈ సంఘటనలన్నీ ఈమెకెట్లా తెలుసు అని ఈమె ఆశ్చర్యపోతుంది. మరి అలా చెప్పినప్పుడు నేను అంటే సీతమ్మ ఇవన్నీ చెప్తే నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు నీ తండ్రికి. నువ్వేమో నా మీద ప్రేమ లేదని అనుకున్నావు అని ఇవన్నీ చెప్తుంటే
ఈమెకు కళ్ళ పొంట నీళ్లు గారిపోతున్నాయి. ఎవరికి? మీనాక్షికి. ఆపుకోలేకపోయాను. మరి ఆమె మాట్లాడినప్పుడు నా దృశ్యాలు అంటే ఆమె నా దృశ్యాలన్నీ కళ్ళ ముందట కనబడ్డట్టు నా కళ్ళ పొంట దారలుగా గారుతూనే ఉన్నాయని అంటుందంటే, ఇక్కడ ఏంటిదంటే ఆహ్, అంటే కాలం కింద అణచబెట్టిన జ్ఞాపకాలన్నీ పైకి వచ్చేసినాయి. నా శరీరము, మరి నా బుగ్గల మీద కారే ఈ కన్నీరు ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేను చిన్న పిల్లనైనట్లు మరి ఇక్కడ ఆమె ఏదో పెద్దదయినట్లు నేను భావించాను అంటుంది. అంటే ఆ సీతమ్మ నాకంటే చిన్నామెనే. కాకపోతే ఆమె చెప్పే మాటలు వింటే నేనే చిన్న పిల్లలాగా ఆమె ఎంతో పెద్ద అంటే ఆమె మాతనే గదా! ప్రతీదీ తెలుసు ఆమెకు. మనం అని ఆమెకు ఇప్పుడిప్పుడు అర్థమైతుందన్నట్టు. మరి కానీ ఆయనతో నేనెప్పుడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నానని చెప్పలేదు. మరి అప్పుడెప్పుడు మీనాక్షికి అదే ఉండే గదా! మా నాన్న నన్ను కరెక్ట్ చూడడు. ఆమె అదే భావన ఉన్నది గాబట్టి, సీతమ్మ చెప్పే వరకు ఆమెకు లోపలికెళ్ళి దుఃఖం వచ్చి ఏడుస్తా ఉంటదన్నట్టు. నా ఆలోచన అంటే బదులిస్తూ దానికి అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని నవ్వుతూ అంది. భూమాత మన పట్ల తమ ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడదు. ఇక్కడ మరి ఆమె అయినప్పటికీ మరి ప్రేమిస్తుంది గదా! మరి మనందరిని ప్రతి జీవిని, మొక్కను, రాయిని అన్నిటిని ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే గనుక. ఆమెకు చూడు ఎంత వివరిస్తుంది సీతమ్మ. ఈ భూమాత మనందరిని ప్రేమిస్తుంది గదా! మరి రాయి, రప్ప, చెట్టు, చేమ అన్నీ తనలో భాగమై ఉన్నప్పుడు మరి ఆమె మనం ప్రేమిస్తుందని చెప్తదా? అంటుంది. అంటే మనకేం గావాలో అది ఇస్తది. అంతేగాని మనము అంటది. ఇక్కడ భూమి మనల్ని ప్రేమిస్తుందా? అని మళ్ళీ క్వెషన్. అంటే ఆమె ఏమంటదంటే తన చేతులను కింద ఉన్న నేలను ఇట్లా పట్టుకొని చెప్తదన్నట్టు. నా స్వరం అంటే ఈ భూమాత మనల్ని ప్రేమిస్తుందని ఆ భూమిని ఇట్లా 2 చేతులు పట్టుకొని చెప్తది. చెప్పినప్పుడు ఇక్కడ మీనాక్షి స్వరం వణుకుతదన్నట్టు. ఆమె తల ఊపి నేను ఇక్కడ పుట్టక ముందు నా తండ్రి గారు మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలిచినప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమైంది. నన్ను వారి వద్దకు తీసుకువెళ్తానని చెప్పింది. ఆమె నిన్ను నాకులాగా ప్రేమిస్తారు అని చెప్పింది. ఈ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది. నన్ను ఇక్కడకు నిర్దేశించినందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్తుంది. అంటే భూమాత చెప్పిందన్నట్టు. ఈమె ఎవరు సీతమ్మ భూమి మీదకి రావాలని జనక మహారాజు, ఇక్కడ సునయన మాత ఆళ్ళెన్నో ఎంతో ధ్యానం చేస్తూ రాత్రులు రోజులకు రోజులు ధ్యానం చేసి మరి ఆ తల్లిని ఆహ్వానించినప్పుడు భూమాత ఈ సీతమ్మ తల్లికి ప్రత్యక్షమై చెప్తదట. నేనెట్లా ప్రేమగా చూసుకుంటానో వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. మరి నువ్వు అక్కడికి వెళ్ళే సమయం ఉంది గాబట్టి వెళ్ళాలి అన్నట్టు చెప్పింది. అందుకే నేను ఇక్కడికి కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్తుంది సీతమ్మ మాత. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ.